హలో, హౌ ఆర్ యూ ఆల్? సారీ, నేను కొద్దిగా కొన్ని పర్సనల్ రీజన్ వల్ల వీడియోస్ చేయలేదు. ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మీకు కొద్దిగా కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఇప్పటి నుంచి మీకు కొద్దిగా డిఫరెంట్ కాయిన్స్, అంటే వేరే కంట్రీస్ అయినా కానీ మన కంట్రీలో ఇవి అయినా కానీ కొద్దిగా డిఫరెంట్, అంటే యూనిక్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ కాయిన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ వాటి వాల్యూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మీరు ఉన్నాయా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో నేనేమనుకున్నా అంటే కన్నా ఫస్ట్ ఒక సిరీస్ వైజ్గా అంటే కన్నా 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ ఇట్లా అన్నీ చేసుకుంటా వెళ్దాము అని నేను అనుకున్నాను. బట్ చాలామంది లైక్ చేయట్లేదు. సో వ్యూస్ కూడా కొద్దిగా తక్కువ వస్తున్నాయి. సో మనం కొద్దిగా రూట్ని చేంజ్ చేద్దామని సో స్టార్ట్ చేశాను. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి మీకు ఏ వీడియో నచ్చినా కానీ ప్లీజ్ లైక్ చేసి పెట్టండి, నాకు కూడా కొద్దిగా ఎనర్జీగా ఉంటుంది. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక ఈ కాయిన్ 1690 నుంచి 1696 వరకు ఈ కాయిన్ వచ్చేసి ఈ ఇయర్ అనేది మింట్ అయ్యి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకు మీరు కాయిన్ చూసుకున్నట్టయితే ఈ కాయిన్ వచ్చేసి నేపాల్లో ఇష్యూ అయింది. ఇది వచ్చేసి కింగ్ పృథ్వీ నారాయణ్ షా. ఈయన వచ్చేసి 1768 నుంచి 1775 వరకు మధ్యలో ఆయన కింగ్గా ఉండేవాడు. ఆ టైంలో వచ్చేసి ఈ కాయిన్ను తను మింట్ చేశాడు. అంటే అది కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. అంటే కన్నా వాళ్ళ ఇయర్ వైజ్ మన రెగ్యులర్ ఇయర్ వైజ్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంటే క్యాలెండర్లు డిఫరెంట్ క్యాలెండర్లు ఉన్నాయి కదా, సో ఆ విధంగా ఉంటుంది క్యాలెండర్. దాని పేరు చెప్పాలంటే కన్నా సకాయరా అని ఉంటుంది, నేపాల్ సకాయరా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కన్నా గూగుల్లో సెర్చ్ చేయండి నేపాల్ సకాయరా అని, దాన్ని బట్టి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దీని వాల్యూ వచ్చేసి ఈ కాయిన్ వాల్యూ 1 మొహర్ కాయిన్ ఇది. ఈ కాయిన్ అంటే కన్నా ఈ వాల్యూ కాయిన్ వచ్చేసి 1 మొహర్ అనేది 1546 నుంచి 1932 వరకు కూడా ఈ 1 మొహర్ అనే వాల్యూ, అంటే మనకు ఎట్లా 1 రూపీ అనేది ఉందో ఇట్లా 1 మొహర్ అనేది ఆ కింగ్డమ్ వైజ్ వచ్చేసి ఎవరు కింగ్స్ చేంజ్ అవుతా వచ్చినా కానీ ఆ 1 మొహర్ అనే వాల్యూని అలాగే ఉంచారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి దీని మెటల్ చూసుకున్నట్టయితే సిల్వర్, వెయిట్ వచ్చేసి 5.6 గ్రామ్స్ వస్తుంది. దీని సరౌండింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 30 mm వస్తుంది. షేప్ వచ్చేసి రౌండ్ షేప్ అందరికీ కనబడుతుంది కదా. సో అలాగే ఇంకా మనం దీన్ని ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు మొత్తం ఇట్లా మీకు సర్కిల్ షేప్ కనబడుతుంది కదా, మిడిల్లో సర్కిల్ షేపు, తర్వాత బాక్స్ షేపు, ఇవన్నీ కనబడుతుంది కదా. ఇది వచ్చేసి మీకు అక్కడి లిపిలో ఉంది, నేను దాన్ని మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద కింగ్ అని, డేట్ ఇన్ సకాయరా అని బిలో ఇచ్చారు. సో మనకు లెటరింగ్ చూసుకున్నట్టయితే శ్రీ పృథ్వీనారాయణ్ షా దేవా ఎస్ఈ అని 1692 అని ఉంది. సో అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే శ్రీ భవానీ అని, ఇంకొకటి వచ్చేసి శ్రీ గోరఖానాథ్ అని ఇవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్. అంటే మరీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్నా మీకు ఎక్కువ గుర్తుండదు. సో దట్స్ వై నేను కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంకా మీకు దీని వాల్యూ చూసుకున్నట్టయితే 3500 నుంచి ఇంకా వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. సో ఇంకొకటి ఏమంటే కన్నా చిన్న ఇష్యూ వచ్చింది. ఈ ఓల్డ్ కాయిన్స్ని కూడా చాలామంది వచ్చేసి ఫేక్ చేస్తూ ఉన్నారు. అది నేను కూడా రీసెంట్గానే చూశాను నేను. సో ఒకవేళ ఎవరైనా పర్చేజ్ చేయాలి అనుకున్నా కానీ, ఒకవేళ సేల్ చేయాలనుకున్నా కానీ ఒకసారి మీ కాయిన్ని ఆ సేల్ చేసే వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఉందంటే కన్నా కనుక్కోగలుగుతాడు. లేదంటే కన్నా అది కనుక్కోవాలంటే మినిమం 10 years అబవ్ ఉండాలి ఎక్స్పీరియన్స్. సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా మీ దగ్గరలో నియర్ బై అతనికి మీ ఫోటో పంపించైనా కానీ ఒకవేళ మీరు సేల్ చేయాలనుకుంటే సేల్ చేయొచ్చు. సో ఇంకోటి ఏమంటే కన్నా మనకు ఉన్నాయి కొన్ని బెంగళూరు, హైదరాబాద్, సో చెన్నై, ఇటువంటి చోట వచ్చేసి మ్యాక్సిమం బెంగళూరులో వచ్చేసి ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారని విన్నాను నేను. సో అక్కడ ఎవరు జెన్యూన్ ఉన్నారనేది నాకైతే తెలియదు. ఒకసారి ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తే కానీ ప్రతిదీ వస్తూ ఉంది. అక్కడ చూసి మీరు వాళ్ళ డీటెయిల్ తీసుకొని మీరు వాళ్ళకి వాట్సాప్లో ఫోటో సెండ్ చేసి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కన్నా పర్చేజ్ చేయండి అని చెప్తే కన్నా వాళ్ళు ఓకే అంటే కన్నా పర్చేజ్ చేస్తారు, లేదంటే కన్నా వదిలేయచ్చు. సో దట్స్ ఇట్ గైస్. మీకు వీడియో నచ్చిందంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.